పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి టార్గెట్ కొనసాగుతుంది. తాజాగా పెద్దిరెడ్డి ఆయన భార్య స్వర్ణలత కుమారుడు మిథున్ రెడ్డి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 236 ఎకరాల భూములు ఉన్నట్టు బయటపడింది. ప్రభుత్వ అధికారిక పోర్టల్ మీ భూమిలోని వివరాల ప్రకారం అధికారులు ఈ లెక్కదీసి తేల్చారు. పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు బినామీల పేర్లతో ఉన్న భూముల వివరాలు తేలాల్సి ఉంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో జూలై 21 జరిగిన దసరాల దహనం ఘటన తర్వాత ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణ ఎదుర్కొన్న వారి పేరిట ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. వెబ్లాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట వివిధ సర్వే నెంబర్లు సబ్ డివిజన్ల వారీగా ఉన్న భూముల వివరాలు సేకరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 41.35 ఎకరాలు, మిథున్ రెడ్డి పేరుతో 23.42 ఎకరాలు, స్వర్ణలత పేరుతో 171.23 ఎకరాల భూమి ఉంది. పొంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, పులిచెర్ల మండలం మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు తదితర గ్రామాల్లో ఈ భూములు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మెట్ట భూములు 54 ఎకరాలు, మాగాణి 27 ఎకరాలకు మించి ఒక కుటుంబం వద్ద ఉండకూడదు. వీరి కుటుంబం ఆధీనంలో 100 ఎకరాలు ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో వివరాలు వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి తదుపరి చర్యలకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ భూముల స్వాధీనానికి రంగం సిద్ధం చేస్తున్నారు.